నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు. స్వరాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం, శుభాకాంక్షలు. ఎన్నికల వేళ నేతల జంపింగ్, చేరికలతో ఏపీలో రాజకీయాల్లో వేడి. హైదరాబాద్ లో వ్యాక్సిన్ వికటించి అస్వస్థకు గురైన చిన్నారులు, 4 మృతి, 10 మంది పరిస్థితి విషమం. యాదగిరిగుట్టలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. నరసింహస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కూకట్పల్లిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘం జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారిని సన్మానించారు మరియు ఇతర మహిళలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నల్లామల్లి రాధ అధ్యక్షత వహించగా మహిళా జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ బ్రదర్స్, మనేపల్లి జ్యువెలర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పాన్సర్షిప్ వహించగా సినీ నటి సనా, మిసెస్ ఇండియా ఉమా పెర్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Excuse me, madam. Okay. Sonara chestuko lucky dip. అందరూ చాలా మంది చీరలు తీసేది, బోర్డు తీసేది చాలా ఉన్నాయి. దయచేసి ఈ యొక్క ముఖ్యతలు మాట్లాడమ్మడే ఒక్కొక్క లైన్ పోయి భోజనం చేసి వచ్చిన తర్వాత టైం ఉంటుంది. ఎందుకంటే ఇక జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమల్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో సాంప్రదాయంగా వస్తున్న స్వయం పరిపాలన దినోత్సవాన్ని పిల్లలై పెద్దలై వారి జ్ఞానాన్ని బట్టి టీచర్లుగా తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. ఒక చిన్నారి డిఈఓ దీప్తి నిజంగా డిఈఓ ఉన్నట్టుగా ఉపాధ్యాయులకు చెమటలు పట్టించారు. ప్రతి తరగతికి వచ్చి పిల్లలకు ఎలాంటి విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చిన్నారి హెడ్ మాస్టర్ను పిల్లలకు మధ్యాహ్న భోజన వసతి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు చాలా తెలివితేటలు నిండుగా ఉన్నాయి. ఒక్కసారి చెప్పిన విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని పాటిస్తున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్ ఉంది అని అక్కడ టీచర్గా పనిచేస్తున్న రమ్య అన్నారు.
ఇక హైదరాబాద్ నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకున్న 15 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. వీరిలో 4 చిన్నారులు మృతి చెందగా మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాక్సిన్ అనంతరం జ్వరం, నొప్పి రాకుండా వేయాల్సిన టాబ్లెట్ వికటించడంతో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఎంపీ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే వేరే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. హాస్పిటల్లో నీలోఫర్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ చిన్నపిల్లలను పరామర్శించి వస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి. నాంపల్లి ఏరియా హాస్పిటల్లో చాలా చిన్న పసి బాలులకు, బాలికలకు వ్యాక్సిన్ కోసం అని చెప్పి ఉదయం వ్యాక్సిన్ తీసుకున్నారు. వాళ్ళ సంఖ్య వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణంగా ఏదైతే ఆపరేషన్ వచ్చినప్పుడు ఒక చిన్న పారాసిటమాల్ ఒక గోళీ వస్తుందో ఆ గోళీ వేసిన తర్వాత ఇంకా పరిస్థితి కొంచెం విషమించినటువంటి ఒక వాతావరణం కనబడుతుంది. అయితే హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 23 మందిలో ఒకరు చనిపోయినారు. ఒక బస్ పాప చనిపోయింది. తర్వాత ఇంకా ఇద్దరికి కొంత వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ విషమైన పరిస్థితి ఉన్నారు. కోరుకుంటారనే డాక్టర్ల యొక్క అలాగే మిగతా వాళ్ళందరూ చాలా ట్రీట్మెంట్ చేసి బాగా సేఫ్గానే ఉన్నారు. ఏదేమైనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అసలు నిర్లక్ష్యం జరిగిందా, ఏమైనా ఈ ట్యాబ్లెట్ ఇవ్వడంలో వాళ్ళకు చెప్పడం అనేది సరి ఏదైనా ఏదని చెప్పడంలో ఎడ్యుకేషన్లో ఏమైనా పొరపాటు జరిగిందా, దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. విచారణ చేసి ఎవరైతే దీనికి బాధ్యతలో శిక్షలు తప్పకుండా చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైనా కూడా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేషన్ చాలా అవసరం. వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పాలి. కాబట్టి ఇక్కడ కొంచెం లోపం కనపడదు. కానీ ఏదేమైనా డాక్టర్లు మాత్రం నీలోఫర్ హాస్పిటల్లో ఇక్కడ బాగా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంకో పిల్లలు ఎదురయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నామని నాకు చెప్పినారు. కాబట్టి మంచిని ఆశిద్దామని భావిస్తున్నాను. చిన్నపిల్లలు అస్వస్థతకు గురైనని తెలవగానే దాదాపు 23 పిల్లలు అస్వస్థతకు గురైన తెలవగానే వెంటనే నేను రావడం జరిగింది. అయితే నిన్న 23 మంది పిల్లలు, చిన్న పిల్లలు అస్వస్థతకు గురైందని తెలవగానే ఇక్కడ రావడం జరిగింది. అయితే నిన్న తీసుకొచ్చినప్పుడు పిల్లలలో 3 పిల్లలు వెంటిలేటర్ పైన ఉండే, ఇప్పుడు 2 పిల్లలు మాత్రమే వెంటిలేటర్ పైన ఉన్నారు. 23 పిల్లలు కూడా అవుట్ ఆఫ్ ద డేంజర్ ఉన్నారు వాళ్ళు ఇక్కడ కూడా. దాంతోపాటు నిన్న ఉన్న 3 పిల్లలలో ఒకరికి వెంటిలేటర్ తీసేయడం జరిగింది. వచ్చినప్పుడు పరిస్థితి చూసుకుంటే 100% ఆక్సిజన్ పైన ఉందని చెప్పడం జరిగింది డాక్టర్లు. అయితే ఇప్పుడు 30 to 40% ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం కూడా ఆక్సిజన్ చేసేస్తామని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సాయంత్రం వరకు కూడా మిగతా ఎవరైనా 2 పిల్లలు అయితే వెంటిలేటర్ పై ఉన్నారో వాళ్ళకు కూడా ఈవినింగ్ వరకు కూడా వెంటిలేటర్ తీసేయటమని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గంటకు ప్రతి ఒక్క విషయము మన డాక్టర్లతో, అదేవిధంగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. పిల్లలు కూడా పూర్తి కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఒక టీంని ఏర్పాటు చేసి పూర్తిగా దగ్గర నుండి ప్రతి క్షణం ఆ పిల్లలపై మానిటర్ చేసుకుంటూ దగ్గర నుండి వాళ్ళ హెల్త్ బులెటిన్ కూడా ఆరోగ్య శాఖ నుంచి కూడా వితిన్ 3 hours 4 hours కూడా హెల్త్ బులెటిన్ కూడా విడుదల. ప్రభుత్వము 5-in-1 ఇంద్రధనస్సు చక్కటి వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తరచుగా వ్యాక్సినేషను, పోలియో ఇంకా రకరకాలైనటువంటి వ్యాక్సినేషన్ కాకుండా ఒకే వ్యాక్సినేషన్ ద్వారా మరి 5 విరుగుడుకు తీసుకొచ్చిన వ్యాక్సినేషన్ చక్కగా ఈరోజు ఫలితాలు వస్తుంది. దాన్ని సక్రమంగా అమలు చేయడంలో ఈరోజు మన వైద్య సిబ్బంది, వైద్యులు
నిర్లక్ష్యం వల్ల వ్యాక్సినేషన్ బాగానే పనిచేసిందని 90 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ ఇస్తే దాదాపు 26 మంది వాళ్ళ నీలోఫర్ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో వాళ్ళని అడ్మిట్ చేయడం జరిగింది. ట్రెమడాల్ అనేటువంటి ఏదైతే ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగిందో దాని యొక్క పర్యవసనం వల్ల రియాక్షన్ అయ్యి చాలామంది మరి జ్వరం అంటే వ్యాక్సినేషన్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చేటువంటి ఈ యొక్క ట్యాబ్లెట్ ఆ ట్రెమడాల్ ట్యాబ్లెట్ సరైనటువంటి అవగాహన కల్పించకపోవడము మరి వైద్య సిబ్బందులు కానీ వైద్యులు కానీ ఆ పేదలు ఎవరైతే నిజంగా ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడి వ్యాక్సినేషన్కి వచ్చే వాళ్లకు మరి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క పరిణామాలు జరిగినాయి. ఒక అబ్బాయి కోల్పోవడం జరిగింది. 26 మంది సీరియస్ కండిషన్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాళ్లకు కోలుకునే పరిస్థితి వచ్చింది. కానీ దీనికి ఎవరైతే బాధ్యతలో వాళ్ళను ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. ఎందుకంటే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేదానికి చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క ట్యాబ్లెట్ అయితే డిజాల్వ్ చేసి వాళ్ళకు లిక్విడ్ రూపంలో సిరప్ రూపంలో ఇవ్వాల్సింది పోయి ట్యాబ్లెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సిరప్ అందుబాటులో లేదా? మరి మన ప్రభుత్వం ఏమో గొప్పగా చెప్పుకుంటుంది, ఎక్కడ చూసినా మరి ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా వైద్యాన్ని ఆధునీకరించి పేదలకు కూడా అందుబాటులో తీసుకొస్తుంది. ఇవాళ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ఏదైతే 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడితే ససేమిరా మాకు అవసరం లేదు ఆరోగ్యశ్రీ ఉందని చెప్తున్నటువంటి ప్రభుత్వం చిన్నపాటి వ్యాక్సినేషన్ కూడా సక్రమంగా అమలు చేయలేకపోవడం అంటే ఇది వారి వైఫల్యం కాదని ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా శత్రుదేశ సైన్యానికి పట్టుబడినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్పై యావత్ భారతావని ప్రశంసలు కురిపిస్తోంది. అసలైన సైనికుడు అంటూ కొనియాడుతోంది. పుల్వామా ఉగ్రదాడి సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో పాక్ వైమానిక దాడులను తిప్పికొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్కు చేరుకున్నారు కూడా. అయితే పాక్ సైన్యానికి చిక్కడానికి ముందే ఆయన దగ్గర ఉన్న పత్రాలను ఎంత చాకచక్యంగా వ్యవహరించారో తెలిస్తే అభినందన్ ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందే. దేశ రాజకీయాలను కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రాస్తుందని, వివిధ రాష్ట్రాలు మన రాష్ట్ర పథకాలను చూసి తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని వరంగల్లో జరిగిన పార్లమెంటు సన్నాహక సమావేశంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు గుడి వంశీధర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు. పలు దఫాలు ఢిల్లీకి పోయినప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను తరచుగా మేము కలుస్తూ ఉండేవాళ్ళం. ఆ కలిసిన సందర్భంలో ఒకసారి గౌరవ ఆర్థిక మంత్రి, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు ఒక మాట నాతో స్వయంగా, నాతో అదే రకంగా మన సహచర పార్లమెంట్ సభ్యులతో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, సాధారణంగా ఆందోళనలు చాలా చూస్తూ ఉంటాం. ఈరోజు మన రాజకీయ ప్రత్యర్థులు, కేంద్రంలో మంత్రులుగా ఉండే పెద్దలు కూడా చెప్తా ఉన్నారంటే మన నాయకుడి పరిపాలన దక్షతను ఏ రకంగా దేశం మొత్తం కూడా గుర్తిస్తూ ఉన్నదో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక ప్రబలమైన ఉదాహరణ, 71 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, బోలెడు మంది ప్రధానమంత్రులు, బోలెడు మంది ముఖ్యమంత్రులు, మహామహులు ఈ దేశంలో ఎంతో మంది వారికి అవకాశం వచ్చింది, వారందరూ కూడా పరిపాలించడం జరిగింది. కానీ ఏనాడైనా రైతుల గురించి మాటలు చెప్పే నాయకులు తప్ప రైతుల గురించి వారి కష్టాలను ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని సంపూర్ణమైన అవగాహనతో రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకున్న నాయకుడు భారతదేశంలో 71 ఏళ్లలో ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కార్యేషు దాసి కరణేసు మంత్రి భోజ్యేసు మాత, ఇలా అన్నిటా నీవే, సమస్తం నీవే. అందుకే ఓ మాతృమూర్తి మహిళా దినోత్సవ సందర్భంగా మీకివే వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, చైర్మన్ V3 న్యూస్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట,
కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జంట నగరాలలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, ఇతర జిల్లాల్లోని మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా మహిళా ప్రతినిధులు ఉత్సాహంగా ప్రసంగించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ వర్మ మాట్లాడుతూ గ్రామం, సమాజం, దేశ అభివృద్ధిలో మహిళలకు సాటి లేదని, మహిళలు దేశ అభివృద్ధి కారకులని కొనియాడారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు ముక్త కంఠంతో మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీమతి ఉషా కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ వర్మ, ఐఏఎస్ సంస్థ ఈడీలు పురుషోత్తం నాయక్, రవీందర్, టీఎంయూ ప్రెసిడెంట్ తిరుపతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ థోమస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఈ అశ్వత్థామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా సంపూర్ణమైన విశ్వాసం, సార్వజన నమ్మకం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మరి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్టీసీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అన్ని శాఖల్లో సార్వజన అపారమైన నమ్మకంతో నుంచి నందుకు అటువంటి వ్యక్తి మనకి ఎంపీగా రావడం, వారు మన ఆహ్వానాన్ని మరించి ఈరోజు మహిళా దినోత్సవ సోదరిమణులందరినీ ఆశీర్వాదం వచ్చినందుకు మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, పెద్దల గౌరవనీయులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనకి ఇప్పటిదాకా అందరూ నవ్వించడం, సార్ గురించి ఒక క్వశ్చన్ చెప్తాం మీ అందరికీ లాస్ట్కు, మీరు అందరూ దానికి ఆన్సర్స్ కూడా చెప్పాలి. పురుషోత్తం నాయక్ గారు, ఈడీ రవీందర్ గారు, పెద్దల గౌరవనీయులు, మరి రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి గారు, రాష్ట్ర కార్యక్రమ అధ్యక్షులు పెద్దలు తామసన్న గారు, వివిరెడ్డి గారు, మారయ్య గారు, వేదిక నుంచి మాలతి గారు, రాష్ట్ర కార్యదర్శి సుచరిత గారు, రాధిక, మరి పద్మనాథ గారు, కౌశల్య, గౌరీశ్వరి గారు, మిగతా సోదరులందరికీ అన్ని జిల్లాల నుంచి వచ్చిన సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, వీళ్ళందరినీ సమీకరించిన డిపో కార్యవర్గ సభ్యులకు, డిపో నుంచి జిల్లా జోనల్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ఉన్నది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా చాలా మంది చాలా వక్తలు చాలా విషయాలు మాట్లాడారు. మరి మహిళల దాదాపు 4-5 మంది ఆర్టీసీ మహిళా. పార్టీ మారే నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా టీడీపీకి సినీ నటి జయసుధ గుడ్ బై చెప్పారు. కుమారుడు శ్రేయాన్తో కలిసి ఆమె వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు జయసుధ. ఇక హైదరాబాద్ సోమాజిగూడలో పిట్టా శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన 10% రిజర్వేషన్ను త్వరగా అమలు చేయాలని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అన్నారు. టాలెంట్ ఉండి కూడా ఉద్యోగాలు చేయి దాకా వచ్చి జారిపోయే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత త్వరగా అమలు చేస్తే అర్హత గల వారికి ఉద్యోగాలు వచ్చి వారి జీవితాలలో వెలుగు వస్తుందని రెడ్డి జాగృతి అధ్యక్షుడు పిట్టా శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, గాంధీ, హరీశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. నీతి నిజాయితీతో ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా నిలబడాలనే సద్భావంతో
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో తప్ప కొన్ని ప్రాంతాల్లో అమలడం లేదు. అందులో ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 10% రిజర్వేషన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకునేది ఒకటే, చాలా సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదవారికి ఆర్థిక కోణంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఖచ్చితంగా విద్యార్థులకు అందే రకంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా ఉద్యోగాల గురించి ఎంతో మంది యువత ప్రాణాల త్యాగం చేసినటువంటి రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు ఏదైతే అగ్రవర్ణ పేరుతో వివక్షకు గురవుతున్న అగ్రవర్ణ పేదలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి ఎంతోమంది నిరుద్యోగులు దాదాపు ఒక 2 లక్షల ఉద్యోగాలు కేంద్ర రాష్ట్ర పరిధిలో విడుదల చేయడం జరిగింది. ఆ ఉద్యోగాలకు ఈ అవకాశం రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర పరిధిలో ఎంఆర్ఓలు, కలెక్టర్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడం వల్ల వాళ్ళు ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి ఈ ఉద్యోగాలకు భర్తీ చేసుకునే విధంగా తక్షణమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసి ఆ విద్యార్థులకు, యువకులకు తోడ్పడాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది కలలుగన్న ఈ ఉద్యోగాలు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇబ్బందులు పడటం వల్ల వాళ్ళు నిరాశకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసి వాళ్ళకు సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర చేనేత కాలనీలో యూనివర్సిటీ హైదరాబాద్లో ఉమెన్స్ స్టడీస్లో PhD చేస్తూ ఉమెన్స్ హ్యాండ్లూమ్ వీవింగ్ పై రీసెర్చ్ చేస్తున్న శిరీష గద్వాల పట్టణంలో మహిళా చేనేత కార్మికులను కొంతమందిని కలిసి హ్యాండ్లూమ్ వీవింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. హ్యాండ్లూమ్ వీవింగ్ పై మహిళలు ఎంతవరకు ఉత్సాహాన్ని చూపుతున్నారో, వాళ్లకు ఎంతవరకు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో ముచ్చటించి తెలుసుకున్నారు. అంతేకాకుండా చేనేత కార్మిక సంఘ నాయకులను కూడా కలిసి హ్యాండ్లూమ్ వీవింగ్ గురించి, చేనేత కార్మికులను పొందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్గూడలో రాచకొండ AR కానిస్టేబుల్గా పనిచేస్తున్న మనోహర్ రెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో పడుకొని ఉండగా కిచెన్ డోర్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ 16 తులాల బంగారు ఆభరణాలు మరియు 7 లక్షల నగదును చోరీ చేశారు. బంగారం డబ్బులన్నీ ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆవిష్కరించారు. బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైఎస్ గొప్పతనాన్ని ప్రజలకు గుర్తు చేశారు. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుమ్మనూరు శ్రీనివాసులు, వైసీపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ పని ఉన్నా మన ఆఫీస్ నుంచే మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నా. కాబట్టి కేవలం 40 రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది. కాబట్టి మనందరము సొంత కుటుంబ సభ్యులుగా ఉండి, సొంత అన్నదమ్ములుగా ఉండి, ప్రతి ఒక్కరూ జగనన్న సీఎం అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేసి కష్టపడాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నా. మనం చూస్తున్నాం, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నంత వరకు 5 సంవత్సరాలు రైతులకి పంట
ఇక శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఎండలు ఎక్కువ కావడంతో భక్తులకు మంచినీరు, పందిర్లు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న స్వామివారి కళ్యాణం కొండదిగువ పాత హైస్కూల్లో గ్రౌండ్లో జరుగుతుందని అర్చకులు తెలిపారు. భక్తులందరూ కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరారు. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ దర్గాలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మొక్కు తీర్చుకుని దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9న శంషాబాద్లోని క్లాసిక్ గార్డెన్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటలకు రాహుల్ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా దేశంలోని నిరుపేద ప్రజలు కనీసం ఆదాయం అందేలా ఓ పథకం రూపొందించారని, ఆ పథకం విశేష వివరాలు సభలో వివరించనున్నారని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు. చేవేళ్ల ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ రావడం జరిగింది. నిన్నేమో ఓ పని మీద వచ్చినాము. నేను పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఇక్కడ పెడదామనుకున్నాం. ఇదే మంచిగా ఉంటుంది జగా అని. అంటే ఇక్కడ తబ్లీగీ జమాత్ వాళ్ళు ఇస్తమా చేసే జాగా ఉంటుంది. అయితే నిన్న వస్తే వాళ్ళందరూ కూడా చాలా ఖుషి అన్నారు. రాహుల్ గాంధీకి వెళ్ళి జరూర్ అయితే అన్నారు ఆ పెద్దలు, మా తబ్లీగీ జమాత్ పెద్దలు. కానీ నిన్న లేట్ నైట్ అంటే 10 గంటల తర్వాత నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే ల్యాండ్ ఓనర్ మా మిత్రులైన నరసింహారెడ్డి గారు వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆయన ఇక్కడ ఇస్తే ప్రభుత్వం మా ఇంట పడుతుందేమో అని, అది వద్దన్నా ఇక్కడ వద్దన్నా వేరే దగ్గర పెట్టుకో అంటే మేము పొద్దుగాల తెల్లవారుజాము నుంచి వేరే జాగా జలాడుకుంటున్నాము. ఇప్పుడిప్పుడే జాగా దొరికింది, 2 గంటల. అది రాజేందర్ శంషాబాద్ దగ్గర దొరికింది. అయితే రాజీవ్ గాంధీ గారి మీటింగ్ ఇది మినిమం ఇన్కమ్ గ్యారంటీ అంటే కనీస ఆమ్దాని ఓ గ్యారంటీ స్కీమ్ ఉండాలి. అంటే ఎంప్లాయ్మెంట్ గురించి కాదు. భారతీయుడు ఉంటే ఒక భారతీయుడు కనీసం ఇంతన్నా ఆమ్దాని ఉండాలని ఒక స్కీమ్ పెడుతుండ్రు. ఇది నార్వేలా ఎదిగిన దేశాల సక్సెస్ అయింది, వెనుకబడిన దేశాలు సక్సెస్ అయింది. దాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ లాంచ్ చేయదలుచుకున్నారు. అయితే దాంతో సహా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బిఫోర్ క్యాండిడేట్ సెలెక్షన్ కాకముందే ఒకసారి అందరితో కలిసి మాట్లాడాలని వారు కోరుకుంటున్నారు. అది చాలా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ముఖ్యంగా బూత్ లెవెల్ కమిటీస్ అంటే పబ్లిక్ కాక ముఖ్యంగా ఈ బూత్ మెంబర్స్ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 31-33 వేల బూత్లు ఉన్నాయి. ప్రతి బూత్ నుంచి ఒకరిద్దరు రావాలని కోరుకుంటున్నా. అదే కాక లోకల్ నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా వస్తారని. ఇది 9వ తారీఖు రాజేంద్ర శంషాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ నుంచి పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఆ రూట్లో ఉన్నది. క్లాసిక్ కన్వెన్షన్ పక్క. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాథపురం గ్రామంలో 55 సంవత్సరాల రాచకొండ నాగమ్మ దారుణ హత్య జరిగింది. బుధవారం రాత్రి పడుకున్న సమయంలో హత్య జరిగినట్లు పోలీసుల సమాచారం. తలకు బలమైన గాయాలతో రక్తపు మడుగుల్లో మంచంపైనే మృతి చెందిందామె. మృతురాలికి ఒక కొడుకు, 2 కూతుళ్లు ఉన్నారు. భర్త చనిపోయి చాలా కాలమైంది. 3 పిల్లలకు పెళ్లిళ్లు జరిపిన నాగమ్మ ప్రస్తుతం కొడుకు దగ్గరే ఉంటోంది. సంఘటన తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు కోదాడ డీఎస్పీ, మునగాల సిఐ, ఎస్ఐలు. అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూకట్పల్లిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు. స్వరాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం, శుభాకాంక్షలు. ఎన్నికల వేళ నేతల జంపింగ్, చేరికలతో ఏపీలో రాజకీయాల్లో వేడి.
హైదరాబాద్ లో వ్యాక్సిన్ వికటించి అస్వస్థకు గురైన చిన్నారులు 4 మృతి 10 మంది పరిస్థితి విషమం. యాదగిరిగుట్టలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. నరసింహస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.